జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ తాలూకా ఐజాపట్నంలో నాగర్ కర్నూల్ బీజేపీ పార్లమెంటు సభ్యురాలు బంగారు శృతి రోడ్ షో నిర్వహించారు. ప్రధానమంత్రి మోదీ చేసిన అభివృద్ధి చూసి తనను గెలిపిస్తారని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలన, 5 ఏళ్ల బీజేపీ పాలన ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. కాంగ్రెస్ కి ఓటు వేస్తే మళ్లీ అధోగతి పాలవడం ఖాయమని బంగారు శృతి తెలిపారు. ప్రతి గ్రామం అభివృద్ధిలోకి రావాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, జలగరి అశోక్, ఐజా మండల బీజేపీ అధ్యక్షులు రమేష్, డిష్ రాజు, పరశురాం తదితరులు పాల్గొన్నారు. చేసేదేంటి అంటే ఆయనని బలపరచండి, ఇక్కడ నుండి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని గెలిపించండి, నన్ను గెలిపించండి. నేను మంచి చదువుకున్నదాన్ని, హైలీ ఎడ్యుకేటెడ్, ఈజీగా యాక్సెసిబుల్ మనుషులకి, ఇక్కడే నాగర్ కర్నూల్లోనే నివాసం ఉన్నాను. సో ఎప్పుడు ఏ ప్రాబ్లం అయినా కానీ అక్కడ నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. మీరు ఒకవేళ అందరినీ ట్రై చేశారు, టీఆర్ఎస్కి ఓటేశారు, టీడీపీకి ఓటేశారు, కాంగ్రెస్కి ఓటేశారు, కానీ ఏ డెవలప్మెంట్ జరగలేదు ఈ పార్లమెంట్ పరిధిలో. సో మీరు ఈసారి నరేంద్ర మోదీ గారిని చూడండి, ఆయన చేసిన డెవలప్మెంట్ స్కీమ్స్ చూడండి, లేదా ఆయన ఈ దేశానికి ఇచ్చిన భద్రతను చూడండి. దాన్ని చూసి ఇక్కడ మార్పు కావాలి, ఒక చేంజ్ కావాలి, ఒక డెవలప్మెంట్ ఈ ఏరియా కావాలి అనే దాని మీద ఈసారి ఓటు వేయండి. బీజేపీకి ఓటు వేసి నన్ను గెలిపించండి. ఏప్రిల్ 11న ఎక్కువ శాతం పోలింగ్ చేసి ఆ రోజు బీజేపీని గెలిపిస్తారనే నమ్మకం ఉంది. మోడీ గారి చేతులు అనేది, మోడీ గారు లేకపోతే దేశానికి భవిష్యత్తే లేదు. దయచేసి చక్కటి క్యాండిడేట్, బంగారం లాంటి క్యాండిడేట్, బీజేపీ మనకు బంగారాన్ని ఇచ్చింది. ఆ బంగారు క్యాండిడేట్ బంగారాన్ని ఇచ్చి ఆ బంగారు శృతి గారికి మనం సపోర్ట్ చేసి తప్పకుండా గెలిపించే ఇది చేయాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. పర్టికులర్ లేడీస్ను, మీ పిల్లల గురించి ఆలోచన చేయండి. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, ఈ కల్తీ పాలు, కల్తీ మనుషులను ఇది కావాలంటే బీజేపీని గెలిపియండి. ఎందరో మీ దగ్గరికి వచ్చారు ఓట్లు అడగడానికి, ఓట్లు వేయించుకున్నారు, కానీ కనబడకుండా వెళ్ళిపోయారు. నేను అలా కాదు, నేను మీ దగ్గరికి వచ్చాను, మీలో ఒకరుగా ఉండాలనే వచ్చాను ఇక్కడికి. మీ సమస్యలని పరిశీలించి మీ సమస్యలను తగ్గించాడానికని వచ్చాను, మీలో ఒకరుగా ఉండాలని వచ్చాను, మీలో ఒక మనిషిలాగా ఉండాలని వచ్చాను. ఈరోజు మాత జోగులాంబ దర్శనం చేసుకొని పొద్దున ఆమె ఆశీస్సులు తీసుకొని ఈరోజు మొత్తం ఆలంపూరు పర్యటన చేయడం జరిగింది. ఆ క్రమంలో మేము చూస్తూ ఉంటే ఆలంపూర్ అంతా వెనకబడ్డ రీజన్, ఈ మొత్తం పార్లమెంట్, నాగర్ కర్నూల్ పార్లమెంట్లో ఇదే పెద్ద రీజన్ వెనకబడ్డది అని తెలిసింది. అభివృద్ధి జరుగుతుంది. ఆ టౌన్లో అభివృద్ధి జరిగిందంటే ఉన్న పక్కన జిల్లాలన్నీ కూడా అభివృద్ధి జరుగుతాయి, పక్కన ఉన్న నియోజకవర్గాలన్నీ అభివృద్ధి జరుగుతాయి. ఇక్కడ రహదారి కల్వకుర్తి నుండి నంద్యాల రహదారి నేషనల్ హైవే కింద దానికి సోమశీల సిద్ధేశ్వర్ బ్రిడ్జ్ అది కూడా ప్రారంభిస్తాము. అది ఆల్రెడీ పేపర్స్ మేము ఢిల్లీకి చేర్చాము. వాళ్ళు ఒకటే కోరారు, మీ దగ్గర నుండి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వస్తే మేము తప్పకుండా ఆ ప్రాజెక్ట్ ని శాంక్షన్ చేస్తాము అని అన్నారు. ఇప్పుడు మన ప్రాంతం అభివృద్ధి కావాలంటే అదంతా కూడా మన చేతిలోనే ఉండాలి. మన చేతిలో మనం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ని, ఎందుకంటే దేశం కాదు ప్రపంచం అంతా వెయిట్ చేస్తుంది నరేంద్ర మోదీ గారు మళ్ళా ప్రైమ్ మినిస్టర్ అవుతారని. ఒకవేళ ఆయనను బలపరిస్తే చేస్తున్నాడో ఈ దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి మన వైపు శత్రువులు కన్నెత్తి చూడకుండా మనల్ని కాపలాదారుడిగా కాపలగాస్తున్నాడో అలాంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుద్దాం. కమల గుర్తుని